మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. తాళి నా రాధ నా మెళ్ళో కట్టిన తాళి ఏమైంది? ఎక్కడైనా జారి పడిపోయిందా? ఎక్కడ లేదే. ఆడదాని మెడలో నుంచి పవిత్రమైన మాంగళ్యం జారిపోతే అశుభం అంటారే. ఏమైంది? ఎందుకు ఇలా జరిగింది? ఒకవేళ నా భర్తకి ఏదైనా జరుగుంటుందా? భగవంతుడా, నా రాధాకేం కాకుండా చూడు తండ్రి. శాస్త్రి, తెక్కలోడు కనిపించాడా? లేదే. ఎక్కడున్నాడో చూద్దాం పదా. పదండి. అడిగో. అమ్మ నన్ను తన బాబును కాదని ఎందుకన్నది? ఎందుకు తోసేసింది? నానమ్మ, నువ్వు చూసావుగా తాతయ్య, అమ్మకేమైంది? అదేమీ లేదురా, మీ అమ్మకి ఆయొచ్చింది కదా, అందుకన్నమాట. ఆ జ్వరం తగ్గిపోతే మీ అమ్మ మళ్ళీ మామూలుగా అయిపోతుందిరా. నిజంగానా? నిజమే నాన్నా. ఈ నాన్నమ్మ మాట మీద నీకు నమ్మకం ఉందా లేదా? ఉంది.
అయితే ఈ తాతయ్య చెప్పింది విను. గుడ్ బాయ్ లాగా కడు దుడుచుకో. ఆపుకున్నా ఏడుపు వస్తూనే ఉంది. నాకెప్పట్లాగే ప్రేమగా ఉండే అమ్మే కావాలి. నాని అంటూ నాతో ఆడుకోవాలి. కథలు చెప్తూ నాకు గోరుముద్దలు కూడా తినిపించాలి. ఇక్కడ పప్పి ఇచ్చి గుడ్ నైట్ కూడా చెప్పాలి. చెప్పు నానమ్మా, అమ్మకి జ్వరం తగ్గిపోతుందిగా? తాతయ్య చెప్పు తాతయ్య, అమ్మ నన్ను దగ్గరికి తీసుకుంటుందిగా? ఓ, అన్నీ నువ్వు అనుకున్నట్టే జరుగుతాయి. మళ్ళీ మీ అమ్మ నిన్ను తన వీపు మీద ఎక్కించుకుని ఉప్పు మూట ఆడిస్తుందిలే. మ్మ్. భలే 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 భలే. నాకు ఆ ఆట అంటే బోల్డ్ అంత ఆ, ఇష్టం. మరైతే నువ్వు మీ అమ్మ కాస్త కోలుకునేదాకా బుద్ధిగా ఉండాలి. ఇదిగో నువ్వు ఇలా ఏడుపు మొహంతో కాదు, కొంటె కృష్ణులాగా నవ్వుతూ కనిపించాలి. తాతయ్య, అప్పుడు పండక్కి అమ్మ నాకు చిన్ని కృష్ణుడి వేషం వేసింది. అలాగా? ఆ, ఆ, అచ్చం అలాగే. ఇలాగా? ఆ, ఆ, ఓకేనా? డబుల్ త్రిబుల్ ఓకేరా మనోడా. నాని, నేను టిఫిన్ చేశాక నిన్ను పిలుస్తానమ్మా. వెళ్ళి నీ గదిలో ఆడుకో. అలాగే నాన్నమ్మ. ఆ, మా అమ్మకి ఆ. చిన్ని కృష్ణున్నే, ఆ. బుజ్జి కృష్ణున్నే, చిన్ని కృష్ణున్నే. వాడు పసివాడు కాబట్టి మాటలతో మాయ చేయగలిగాం కాని కోడలు పరిస్థితి తలుచుకుంటుంటే గుండె పరివెక్కిపోతోంది పార్వతి. శుక్రవారం పూట కోడల్ని పంపించడం ఇష్టం లేకపోయినా వాళ్ళ నాన్నగారికి బాగోలేదని తెలిసి తప్పనిసరి పంపించాం. కానీ ఇలా జరుగుతుందని మాత్రం కల్లో కూడా అనుకోలేదండి. కట్టుకున్న వాడిని కన్నబిడ్డని కూడా గుర్తుపట్టలేని పరిస్థితి పగవాడ కూడా రాకూడదు పార్వతి. చివరికి తన పేరు మాధవి అని కూడా మర్చిపోయి నేను రాణిని అంటుందండి. డాక్టర్ గారు చెప్పారు కదా, తలకి గాయం తగలడం వల్ల తాత్కాలికంగా జ్ఞాపక శక్తిని కోల్పోయిందని. అత్తయ్య మావయ్య గారని గౌరవంగా పిలిచేది. నట్టింట్లో మహాలక్ష్మిలా నవ్వుతూ తిరిగేది. హ్మ్. మళ్ళీ ఎప్పటికి కోలుకుంటుందో ఏమోనండి. హ్మ్. ఆ, పార్వతి, మన అమ్మాయి పూజకి వాళ్ళ వదిన మాధవ్ అంటే ఎంతో అభిమానం. హాస్టల్లో ఉంటూ టౌన్లో డిగ్రీ చదువుకుంటున్న మన పూజకి ఈ విషయం తెలిస్తే ఎంత బాధపడుతుందో. ఫోన్ చేసి చెప్పంటావా? వద్దండి. పూజకి కాలేజీలో ఇప్పుడేవో పరీక్షలున్నాయని చెప్పింది. వాళ్ళ వదినకి ఇలా జరిగిందని తెలిస్తే కంగారు పడి పరిగెత్తుకుంటూ వస్తుందండి. హ్మ్, అది కూడా నిజమే. అవును, మీ తమ్ముడు బాబురావు తన కూతురు నందిని ఊరి నుంచి వస్తారని చెప్పావు. ఇంకా రాలేదేంటి?